భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను ప్రకటించారు. భారతదేశంపై 27% టారిఫ్లు విధిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ ఇప్పటికే విశ్లేషణ ప్రారంభించింది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు కీలక విషయాలు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. మిత్రులు శత్రువులు అనే తేడా లేకుండా భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో దాడికి దిగారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10% టారిఫ్లు విధించిన అధ్యక్షుడు ట్రంప్ అత్యధికంగా కంబోడియా దిగుమతులపై 49%, భారత్పై 27% సుంకం విధించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా విధించిన సుంకాల ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషణ చేపట్టింది. ఈ విషయాన్ని కేంద్రంలోని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే ఈ సుంకాలను తాము ఎదురుదెబ్బగా భావించడం లేదని తెలిపారు. ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోందని తెలిపారు. అయితే ఇక్కడో మార్గం ఉంది. అమెరికా ఆందోళనను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పరిశీలించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప భారత్కు ఎదురుదెబ్బ కాదని అధికారి వివరించారు. ట్రంప్ విధించిన 27% టారిఫ్లో 10% సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని సదరు అధికారి వెల్లడించారు. మిగతా 17% ఏప్రిల్ 10 నుంచి విధించనున్నట్లు తెలిపారు. అయితే సుంకాల ప్రకటన సందర్భంగా భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని అభిప్రాయపడ్డారు. అందుకే 52% సుంకాలను విధిస్తోందని ట్రంప్ చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున తాము 27% సుంకం విధిస్తున్నట్లు వివరించారు. మరోవైపు అమెరికా ప్రతీకార సుంకాలపై భారత వాణిజ్య శాఖ కీలక ప్రకటన చేసింది. అమెరికా వాణిజ్య విధానంలో జరిగిన నూతన పరిణామం వల్ల ఏర్పడే అవకాశాలపై తాము ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని వెల్లడించింది. అమెరికా సర్కార్ నూతన విధానం వల్ల భారత్పై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై సమీక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్ అమెరికా వాణిజ్య సంఘాల మధ్య ముమ్మర చర్చలు జరుగుతున్నాయి. వివిధ రంగాల్లో ఇరువైపులా ప్రయోజనకరంగా ఉండేలా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల సప్లై చైన్ వ్యవస్థలను మరింత బలంగా ఏకీకృతం చేసే అంశంపైన సంప్రదింపులు జరుగుతున్నాయి. మేం రాబోయే రోజుల్లోనూ ఈ అంశంపై ట్రంప్ సర్కారుతో టచ్లోనే ఉంటామని భారత వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. కెటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలిటరీ పార్ట్నర్షిప్, యాక్సిలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీ పేరుతో భారత్ అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం కాంపాక్ట్ అమలు అవసరమని వాణిజ్య శాఖ పేర్కొంది. ట్రంప్ టారిఫ్లపై ఇండియాలో పొలిటికల్ కామెంట్స్ కూడా పేరుతున్నాయి. మిత్రదేశమైన అమెరికా మనపై 27% సుంకాలు విధిస్తే ఏం చేయబోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు. లోక్సభలో 0 అవర్ సందర్భంగా మాట్లాడిన రాహుల్ భారత్ చైనా సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకలపై విమర్శలు గుప్పించారు. భారత్లో 4000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని వ్యాఖ్యానించారు. తాము సరిహద్దుల్లో సాధారణ స్థితికి వ్యతిరేకం కాదని, అయితే గల్వాన్ ఘర్షణలకు ముందున్న యథాతథ స్థితి ఉండాలని స్పష్టం చేశారు. మన భూమిని మనం తిరిగి సాధించాలని రాహుల్ గాంధీ అన్నారు. విదేశాంగ విధానంలో ఇందిరాగాంధీ లెఫ్ట్ రైట్లలో ఏదో ఒక వైపు కాకుండా నిటారుగా ఉన్నారని రాహుల్ తెలిపారు. అయితే ఇప్పటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రం తమ ముందుకు వచ్చే ప్రతి విదేశీ శక్తికి తలవంచడమే విధానంగా పెట్టుకున్నాయని విమర్శించారు. తలవంచడం వారి చరిత్రలోనే ఉందన్నారు. అమెరికా విధించిన టారిఫ్ల వల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, ఈ అంశంలో ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని రాహుల్ ప్రశ్నించారు.